ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 20వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రన్ కపిధ్వజః ప్రవృత్వే శస్త్ర సంపన్తే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్య మిదామహం మహీపతే. ఇది 20వ శ్లోకం 1వ అధ్యాయంలో. దీని తాత్పర్యం రాసుకోండి. ఓ రాజా, యుద్ధం ప్రారంభమవబోతున్న సమయంలో కపిధ్వజుడు అంటే అర్జునుడు తన ముందు నిలబడ్డ ధృతరాష్ట్ర కుమారులను చూసి తన ధనస్సును పైకి ఎత్తి హృషికేశుడైన శ్రీకృష్ణుడితో ఈ విధంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలుసుకునే కంటే ముందు ఇక్కడ మనం ఆధ్యాత్మిక దృష్టిలో మనకు అంటే మానవులమైన మనకు అన్వయించుకుంటే ఇది ఎలా ఉంటుందో అవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. అర్జునుడు అంటే ఇక్కడ మన మనస్సు, శ్రీకృష్ణుడు అంటే మనలోని ఆత్మ, కౌరవులు అంటే మనలోని దుష్ప్రవర్తనలు, అవే కామక్రోధ లోభం. పాండవులు అంటే మంచి గుణాలు, ధర్మం, సత్యం, ప్రేమ. వీటి అర్థం ఏంటి అంటే మన జీవితం కూడా ఒక యుద్ధరంగమే. మంచి చెడు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్లోకంలో మొదటి పదం వ్యవస్థితాన్ దృష్ట్వా అంటే చూడటం అంటే ఏంటి? అర్జునుడు చూశాడు అంటారు, కానీ ఇది కేవలం కళ్ళతో చూసినది కాదు, జ్ఞానంతో చూసినది. మన జీవితంలో కూడా చాలా సమస్యలు మనకు ఎదురుగా ఉంటాయి, కానీ మనం వాటిని సరిగ్గా గమనించం. చూడండి, ఇంట్లో ఒక వ్యక్తికి కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ కోపం ఉన్న వ్యక్తి తనకు తాను గుర్తించాడు. ఎవరికైతే కోపం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ ఆ కోపం ఉన్న వ్యక్తి వల్ల ఎంతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు చెప్పినా ఆ వ్యక్తి అర్థం చేసుకోడు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ వ్యక్తికి అర్థం అవుతుంది. అరే, నా వల్ల వీళ్ళంతా బాధపడుతున్నారు, నేను ఇంతగా వీళ్ళని బాధ పెడుతున్నాను కదా, నేను ఇట్లా ఉండొద్దు కదా అని ఎవరికి వాళ్ళకు అవగాహన అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అవుతుంది. అదే వ్యవస్థితాన్ దృష్ట్వా అంటే దీనికి అర్థం. ఓకే, నెక్స్ట్ ధనుర్ద్యమ్య అంటే ధైర్యంగా నిలబడటం. అర్జునుడు తన ధనస్సును ఎత్తుకున్నాడు. ఇది ఒక సంకేతం. మనం సమస్యల ముందు పారిపోవద్దు, ధైర్యంగా ఎదుర్కోవాలి. చూడండి, మన రోజువారీ జీవితంలో మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను చూసి చాలామంది పారిపోతారు. అలా ఎప్పుడు పారిపోకూడదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోకుండా కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా చూస్తుంటారు. అలా ఆ తప్పుడు పని ఎప్పుడూ చెయ్యొద్దు. సూసైడ్ చేసుకుంటే ఇక్కడ నీవు ఈ జన్మలో ఎక్కడైతే తప్పించుకున్నావో మళ్ళీ జన్మలో అక్కడి నుంచి నీకు జీవితం మొదలవుతుంది. కాబట్టి ఈ జన్మలోనే మనం దాన్ని అనుభవించాలి. ఆ పరీక్ష నుంచి మనం బయటపడాలి. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. ఇప్పుడు ఒక వ్యాపారం చేసే వ్యక్తి వ్యాపారం సరిగ్గా జరగకపోవడమో, తన యొక్క ఆలోచన సరిగ్గా లేకపోవడం వల్ల నష్టపోతాడు. నష్టపోతే ఇంకా నాకు కాదు అని చెప్పేసి తప్పించుకుంటే అలా కాదు, మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే వాడు విజయం సాధిస్తాడు. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఒక క్లాస్లో ఫెయిల్ అయ్యాడు.
అమ్మో ఇంకా నా వల్ల కాదు, నేను చదవను ఇంకానంటే వాడు అక్కడే ఆగిపోతాడు. లేదు, నేను ఎలాగైనా పాస్ అవ్వాలి, చదువుతాను, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను, నేను క్లాస్ ఫస్ట్ వస్తాను అనే ఒక ఛాలెంజ్గా ఎప్పుడైతే తీసుకొని చదువుతాడో అప్పుడు అతడు ఆ క్లాస్లో నెగ్గుతాడు, తన జీవితంలో విజయం సాధిస్తాడు. ఇదే ధనురుద్యమ్య అనే దానికి అర్థం. నెక్స్ట్, హృషికేశం అహా అంటే దేవుని వైపు తిరగడం. అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం మన స్నేహితుల దగ్గరకు వెళ్తాం, లేదా మనలోనే బాధపడతాం. కానీ అర్జునుడు ఏం చేశాడు? దేవుడి వైపు తిరిగాడు. మనకు సందేహం వచ్చినప్పుడు మనం మనలోని ఆత్మతో మాట్లాడాలి. జీవితంలో యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది? ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే యుద్ధం మొదలవబోతున్న సమయం. మన జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక కష్టాన్ని ఎదుర్కొనే ముందు మనలో ఒక అంతర్గత యుద్ధం మొదలవుతుంది. చూడండి, ఒక ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మంచి జీతం, గొప్ప జీతం వస్తుంది. కానీ అక్కడ ఆ పని చేయాలంటే అతడు తప్పుడు మార్గంలో ప్రయాణించాలి. తక్కువ జీతం వచ్చిన దగ్గర ధర్మ మార్గం ఉంటుంది. అక్కడ సతమతం అవుతాడా లేదా? ఎవరైనా సరే సతమతం అవుతారు. అరే, కొంచెం కష్టపడితే ఎక్కువ పైసలు వస్తాయి, తప్పుడు మార్గంలో పోతే ఎక్కువ పైసలు వస్తాయి. అందరూ ఏం చేస్తారు? ఎక్కువ డబ్బులు వచ్చేదానికే ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకంటే నేను జీవించిన రోజులు హాయిగా ఆనందంగా జీవించాలి అని ఎదురు చూస్తారు. దానికోసమే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి తప్పుడు పనులు చెయ్యవద్దు. ఇక్కడే మనకు ఆ యుద్ధం అనేది మొదలవుతుంది. మనం తీసుకునే నిర్ణయం ఇక్కడ కొంచెం కష్టంగా మనకు అనిపిస్తుంది. కష్టం కాదు, అసలు ఆలోచిస్తే కష్టం అనే పదమే ఉండదు. ఎప్పుడైనా సరే మనం ధర్మ మార్గంలోనే ప్రయాణించాలి. ధర్మమే ఎప్పుడు జయిస్తుంది అనే విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, అర్జుని స్థితి మన స్థితి. అర్జునుడు ఒక గొప్ప యోధుడు, కానీ ఇక్కడ అతను సందేహంలో ఉన్నాడు. అదే మనం బయట బలంగా కనిపిస్తాం, కానీ లోపల భయపడుతుంటాం. అంటే అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. గొప్ప యోధుడే కానీ భయపడుతున్నాడు. మనం కూడా బయటికి చూడడానికి బాగానే ఉంటాం, కానీ లోపల భయంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక వ్యాపారి ఉన్నాడు. చూడ్డానికి అతను బయట బాగానే కనిపిస్తాడు, ధైర్యంగా ఉంటాడు, కానీ అతనికి ఆల్రెడీ అప్పుల భయం ఉంటుంది. అప్పులు చేసింటాడు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఎంత పెద్ద వ్యాపారి అయినా కొంతమంది తప్పుడు పనులు చేసి అలా భయపడుతూ జీవిస్తుంటారు. బయట చూడడానికి బాగానే ఉంటారు. అందుకే ఈ శ్లోకం ఏం చూపిస్తుందంటే మన యొక్క లోపలి స్థితిని చూపిస్తుంది. ఓకే, కపిధ్వజుడు ప్రత్యేకమైనటువంటి అర్థం ఏంటి అంటే అర్జునుడి రథంపై హనుమంతుడు ఉన్నాడు. ఇది ఏమి సూచిస్తుంది అంటే భక్తి ప్లస్ శక్తి రెండూ కలిసి ఉంటే మనం ఏ సమస్యనైనా ఎదుర్కోగలం. చూడండి, అర్జునుడికి ఎంతో శక్తి ఉంది, మళ్ళా శ్రీకృష్ణ భగవానుడు అంటే భక్తి ఉంది. ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా అతడు చక్కగా ఎదుర్కోగలుగుతాడు. మనం కూడా మన జీవితంలో శక్తిని సంపాదించాలి, భక్తిని కలిగి ఉండాలి.
మనం కూడా ఏం చేస్తాం, తప్పకుండా మన జీవితంలో విజయాన్ని పొందుతాం. కష్టపడితే శక్తి ఉన్నట్లు భగవంతునిపై నమ్మకం. భగవంతుడు అంటే ఇక్కడ ఆత్మపై. ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టి చుట్లు తిరగడం కాదు. మనలో ఉన్నటువంటి ఆ భగవంతునిపై, ఆత్మపై మనం నమ్మకం, విశ్వాసం పెడితే, ధ్యాస, అన్నిటికంటే ముందు ధ్యాస, ఆయన ఉన్నాడు మనలో అనే ధ్యాస కలిగి ఉంటే అక్కడ మనకు భక్తి ఉన్నట్లు. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో మనం మన జీవితంలో కూడా చక్కగా విజయాన్ని సాధిస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం మనకు చెప్పే జీవిత సూత్రాలు ఏంటి అంటే, సమస్యలను గమనించాలి, వాటిని తప్పించుకోవద్దు. నెక్స్ట్, ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ బయటికి పారిపోవద్దు, భయంతో పారిపోవద్దు. ఆత్మను ఆశ్రయించాలి, ఆత్మ చెప్పింది వినాలి. మంచి చెడు మధ్య యుద్ధం సహజం, దాన్ని అర్థం చేసుకోవాలి. జీవితం అనేది ఒక యుద్ధం, మనం యోధులం. దేవుడంటే మన ఆత్మ, మన సారథి. ఇక్కడ మనం తెలుసుకున్నాం జీవితం అనేది ఒక యుద్ధం అని. ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మనం చేయాల్సింది ఏం చేయాలి, మనకు వచ్చినటువంటి ఆ సమస్యల్ని మనం గమనించాలి. గమనించి వాటిని ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా నిలబడాలి. ఈ శ్లోకంలో ఉన్నది సారం ఇదే. మరి ఆ పరిష్కారం చూపేమని ఎవరినో అడగడం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మను అడగాలి. దానికే పత్రిగారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే నీ యొక్క కష్టానికి, దుఃఖానికి, సమస్యకు, ప్రతి ఒక్కదానికి సమాధానం లభిస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే సమస్యల నుంచి పారిపోకూడదు, వాటిని గమనించాలి. గమనించి ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి ఆ భగవంతునిపై ధ్యాస ఉంచి దాంట్లో ప్రయాణం చేయాలి. ఈ శ్లోక అర్థం అది. అప్పుడు మనం మన జీవితం అనే యుద్ధంలో తప్పకుండా గెలుస్తాం. అది మంచి ఉండని, చెడు ఉండని, కష్టం ఉండని, నష్టం ఉండని, ఏదైనా సరే మనం ఏదైతే సమస్య అని భావిస్తున్నామో ఆ సమస్యల నుంచి మనం తప్పకుండా బయటపడతాం. అది మనం చేయాల్సింది. ఇది చెయ్యకుండా నువ్వు ఎవరిని పోయి ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, ఇంకా చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేసుకుంటావు. ఎందుకంటే ఆ చెప్పే వ్యక్తి సరైన జవాబు చెప్పవచ్చు, కానీ నీకు ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండదు. నాకు తెలియంది వాడికి తెలిసిందా, వాడు చెప్పింది కరెక్ట్ అవుతుందా, నాకంటే వానికి ఎక్కువ తెలుసా, మళ్ళీ నీకు నువ్వే వెళ్తావు, అడుగుతావు, కానీ మళ్ళీ అక్కడ ఏం చేస్తావు, నమ్మకం ఉంచుకో. అందుకే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం కలిగినా, ఏమైనా నీకు నీవుగా నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ పైన, ఆ భగవంతునిపై ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే నీ యొక్క సమస్య నుంచి, కష్టం నుంచి నువ్వు తప్పకుండా బయటపడతావు అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.